ఒకటి కాదు, రెండు కాదు, 15 ఏళ్ళుగా నా మనసు పలికే ఒకే మాట, ఒక్క ఛాన్స్, ఒకే ఒక్క ఛాన్స్. ఇంతకీ ఏంటి ఆ ఛాన్స్ అంటే యాంకరింగ్. నా తీరని కళ. సుమాలాగా పెద్ద యాంకర్ అవ్వాలని కోటి ఆశలతో హైదరాబాద్ వచ్చాను. నేను తలుపు తట్టని ఛానల్ లేదు, అటెండ్ అవ్వని ఇంటర్వ్యూ లేదు. కానీ నా ప్రయాణం చివరికి రైటర్గా, డైరెక్టర్గానే కొనసాగింది. యాంకర్ పలికే ప్రతి మాట నేను రాసేదాన్ని. వాళ్ళు ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి, ఎలా మాట్లాడాలి నేను డైరెక్ట్ చేసేదాన్ని. కానీ వాళ్ళు టేకుల మీద టేకులు తీసుకుంటుంటే అబ్బా, డిజేబిలిటీ వల్లే కదా ఆన్ స్క్రీన్ నేను రాలేకపోయానని బాధపడుతూనే ఉండేదాన్ని. ఇప్పటికీ ఎవరైనా ఛాన్స్ ఇస్తారేమో అని ఎదురు చూస్తూనే ఉంటాను. కానీ ఎవరిస్తారు? విమెన్ వ్యాపార నెట్వర్క్ లాంటి ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి రియల్ ఇంపాక్ట్ని తీసుకురావాలనే ఎడిట్ పాయింట్ రమేష్ స్టార్ లాంటి వాళ్ళు ఇలాంటి ఈవెంట్స్ కండక్ట్ చేసినప్పుడు అనుకోకుండా యాంకరింగ్ ఛాన్స్లు వస్తుంటాయి. 15 ఏళ్ళ తర్వాత 5 గంటల పాటు స్టేజ్ మీద యాంకరింగ్ చేస్తుంటే నా గతం అంతా కళ్ళ ముందు కదిలింది. మీకు కూడా ఇలాంటి అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్స్ ఉంటే కామెంట్ చేయండి. తెలుసు కదా, LOV love_life of వసుంధర ఛానల్ని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్, లైక్, షేర్. డోంట్ ఫర్గెట్.